హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత 2 వారాల్లో దేశ విదేశీ ఫారెక్స్ నిల్వలు $9 బిలియన్ పైగా, అంటే 76,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయి. దీని కారణంగా ఫారెక్స్ రిజర్వ్ కొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. విదేశీ నిల్వలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతంగా పరిగణించబడుతోంది. దీంతో దేశీయ కరెన్సీ బలపడుతోంది. అలాగే దిగుమతి చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారతదేశం తన ఎగుమతులను పెంచుకోవడంలో బిజీగా ఉంది. దిగుమతులను పరిమితం చేయాలని అనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఫారెక్స్ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది. గత వారంలో ఫారెక్స్ నిల్వల్లో $4 బిలియన్ పైగా పెరుగుదల కనిపించింది. వరుసగా 2 వారాల్లో ఫారెక్స్ నిల్వలు $4 బిలియన్ కంటే ఎక్కువగా పెరిగిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ప్రస్తుతం దేశంలోని విదేశీ ఫారెక్స్ నిల్వలు ఏ స్థాయికి చేరుకున్నాయో ఇప్పుడు చూద్దాం. జూన్ నెలతో దేశ విదేశీ ఫారెక్స్ నిల్వలు $4.307 బిలియన్, అంటే దాదాపు 36,000 కోట్ల రూపాయల మేర పెరిగి కొత్త గరిష్ట స్థాయి $655.817 బిలియన్ చేరాయి. అంతకుముందు వారంలో విదేశీ ఫారెక్స్ నిల్వలు $4.837 బిలియన్, అంటే 40,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగి $651.51 బిలియన్ స్థాయికి చేరుకున్నాయి. అంతకుముందు మే 10న అత్యధిక స్థాయిలో విదేశీ ఫారెక్స్ నిల్వలు $648.87 బిలియన్ ఉన్నాయి. గత కొన్ని వారాలుగా విదేశీ ఫారెక్స్ నిల్వల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2 వారాల్లో 76,000 కోట్లు పెంపుగల 2 వారాలుగా దేశంలోని విదేశీ ఫారెక్స్ నిల్వల్లో $9.14 బిలియన్, అంటే 76,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. దీనివల్ల దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు $650 బిలియన్ స్థాయికి చేరుకోవడమే కాకుండా అంతకు మించి కూడా వెళ్లాయి. గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు $32.62 బిలియన్, అంటే 2.72 లక్షల కోట్లకు పైగా విదేశీ ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. ప్రస్తుత సంవత్సరంలో దేశ విదేశీ ఫారెక్స్ నిల్వలు $700 బిలియన్ స్థాయికి చేరుకోవచ్చు. జూన్లో కరెన్సీ నిల్వల్లో ముఖ్యమైన భాగంగా పరిగణించబడే విదేశీ కరెన్సీ ఆస్తులు $3.773 బిలియన్ పెరిగి $576.337 బిలియన్ చేరుకున్నాయి. మరోవైపు గత వారంలో బంగారం నిల్వలు $481 మిలియన్ పెరిగి $56.982 బిలియన్ చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ వద్ద భారతదేశం రిజర్వ్ డిపాజిట్లు కూడా $10 మిలియన్ పెరిగి $4.336 బిలియన్ చేరుకున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.